రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర హోంమంత్రి అనిత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలంటూ సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు టి అరుణ్ విమర్శించారు. తెనాలిలో యువకులపై దాడిని నిరసిస్తూ గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. అంతకుముందు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు నాయకులు. మధు అరుణ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ అనేక మంది దళితులపై దాడులు చేశారని, ఒక యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ కూడా చేశారని, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఓడించి చంద్రబాబు ప్రభుత్వానికి ఓట్లు వేసి అధికారం ఇచ్చారని అన్నారు. ప్రభుత్వాలు మారినా దళితులకు రక్షణ లేదని ఈ ఘటన ద్వారా రుజువవుతుందన్నారు. దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి, జంగం సుబ్బారావు, ఎస్ విజయ్ కుమార్, సిపిఐ సిపిఎం నాయకులు పాల్గొన్నారు. తెనాలిలో జరిగిన ఘటన ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అనేక పత్రికల ద్వారా అందరూ చూస్తుంటారు. ఆ చర్యను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, సమాజాన్ని మంచి కోరే హితులు ఇది దుర్మార్గం, అన్యాయం అని ఖండిస్తున్నారు. కానీ రాష్ట్ర హోంమంత్రి అనిత గారు ఆవిడ ఏ రాజ్యాంగం మీదైతే ప్రమాణ స్వీకారం చేసి మంత్రి అయిందో అసలు ఆవిడకి ఏదో చదువు ఉందా అడుగుతున్నా నేను. ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్పిందో ఆవిడ చదవలేదు, ఆవిడ తెలియదు. తెలిస్తే అంత నిస్సిగ్గుగా మాటలు మాట్లాడదు. ఒక పోలీస్ చర్య ఆటవిక చర్య. పోలీస్ స్టేషన్లోనే కొట్టకూడదని మానవ హక్కుల సంఘాలతో పాటుగా సుప్రీంకోర్టు చెప్పింది. ఈరోజు హీరోయిజం కోసం మేము చేశామంటారు. అసలు హీరోయిజం దేనికోసం? నీ హీరోయిజం ఇది కాదు. పోలీసులు బహిరంగంగా ఇలాంటి శిక్షలు అమలు చేయడం చట్టరీత్యా నేరం, రాజ్యాంగ విరుద్ధం. అట్లాంటి చట్టరీత్యా నేరం చేసినటువంటి వాళ్ళ మీద రాష్ట్ర డీజీపీ గారు చర్యలు తీసుకుని ఉండాల్సింది. అది జరగకపోగా ఇవాళ ఆ యువకులు గంజాయి బ్యాచ్ అని, ఆ యువకులు బ్లేడ్ బ్యాచ్ అనో, ఆ యువకుల మీద రౌడీ షీట్ ఉందనో ఇవాళ రకరకాల కథనాలు వండి వారుస్తున్నారు. నిజంగానే అట్లాంటి వాళ్ళు నేరస్తులు అయ్యుంటే ఆ నేరస్తుల మీద మీరు చట్టరీత్యా కేసులు పెట్టండి, రిమాండ్ చేయండి, వాళ్ళకి శిక్షలు పడేలాగా, వేగవంతంగా శిక్షలు పడేలాగా చెయ్యాలి. లేదు ఆ ప్రాంతంలో యువకులు ఇట్లాంటి బాట పట్టకుండా ఉండాలంటే ఆ ప్రాంతంలో యువకులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లాంటి దాంట్లో